వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ఈరోజు దేవుని వాక్యము, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాలండి. అవునండి, దేవుని వాక్కు సెలవిస్తుంది, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ప్రభువాక్యం సెలవిస్తుందండి, మీ తల వెంట్రుకలు అన్నీ కూడా. అవునండి, ఎంతమంది మరి తల వెంట్రుకలు మనం కౌంట్ చేయగలమండి? మనం చేయలేం కదా. కానీ దేవుని వాక్కు సెలవిస్తుందండి, మరి దేవుడు మన వెంట్రుకలు అన్నీ కూడా అంటే మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు అంటండి. కాబట్టి మీరు భయపడొద్దు. దేవుని సెలవు లేకుండా ఒక్కటి కూడా అది నేలను పడదండి. మరి చూడండి, దీనికి ముందు వాక్కు ఎలాగుందంటే, 2 పిచ్చుకలు కాసు కమ్మబడిన కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. అవునండి, 2 పిచ్చుకలు కాసు కమ్మబడిన కదా, కానీ తండ్రి చిత్తం లేకపోతే మరి ఒక్క పిచ్చుక కూడా కింద పడదంటండి. అవునండి, మరి దేవుడు పక్షుల మీదే ఇంత శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు మరి ఆయన బిడ్డలుగా ఆయన సారూప్యంలో చేయబడిన మన మీద, మరి ఆయనకు ప్రార్థన చేసే మన మీద ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉంటారండి. కాబట్టి మీరు ఏ విషయంలో అయినా మరి మీరు భయపడుతున్నారా? ఏ సిచ్యువేషన్ బట్టి అయినా మీరు భయపడిపోతున్నారా? ఇది ఎలాగ జరుగుతుందో, ఇది ఏమైపోతుందో అని చెప్పేసి మరి మీరు భయం కలిగి ఉన్నారా? లేకపోతే ఇది నేను ఆరంభించాను, దీన్ని నేను ఏ విధంగా ముగిస్తాను, మరి రేపటి రోజున మరి ఏం జరగబోతుంది, ఈ వివాహాన్ని తలపెట్టాను, మరి ఏ విధంగా నేను ముగిస్తాను, ఏ విధంగా మరి ఈ కార్యం జరుగుతుంది అని చెప్పేసి మీరు భయపడుతున్నారా? లేకపోతే ఈ అప్పు నేను చేశాను, ఇది నేను ఎలాగ కట్టగలను, నేను ఏమని జవాబు చెప్పాలి అని చెప్పేసి మీరు భయపడుతున్నారా? దేవుని మాకు సెలవిస్తుందండి, మీరు భయపడద్దు అని చెప్పేసి, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. కాబట్టి ప్రభు మన యందు శ్రద్ధ కలిగి ఉన్నారండి. అవునండి, మరి ఈ రీసెంట్గా నేను ఒక విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ప్రభు వాక్కు ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నారండి. ఏంటంటే, ధైర్యం తెచ్చుకునుడి, మీరు భయపడొద్దు, మీ కార్యం సఫలమవుతుంది అని చెప్పేసి. అవునండి, మనము దేవునిని బట్టి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే దేవునిని బట్టి మనం ఏం తెచ్చుకోవాలి అంటే ధైర్యము తెచ్చుకోవలసిన వారిగా ఉన్నామండి. మరి చూడండి, దావీదు కూడా తన చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవునిని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకుంటూ ఉండేవాడండి. కాబట్టి ఈరోజు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు మరి ఈ పరిస్థితి నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తారండి. ఓకేనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవ, పరిశుద్ధుడా, గొప్ప మహాదేవుడా, తండ్రి, సహాయం దయచేయండి నాయన. దేవ, ఎవరైతే భయంలో ఉన్నారో, ఎవరైతే మరి ఈ సిచ్యువేషన్లో నేను ఎలా బయటపడగలను అనుకుంటున్నారో, ప్రభా మీరే భయం నుంచి విడిపించి తండ్రి మీరే గొప్ప చేయమని అడుగుచుని ప్రార్థన చేసే అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి.